హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. పనికి రాని పాత పుస్తకాలతో మంచి వీడియో చేశాను. అందరికీ యూస్ఫుల్ అయ్యేలా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి పోదాం. మా పిల్లలు చదువు అయిపోయినాక పాడేసిన నోట్స్ బుక్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ నోటు బుక్కులన్నీ యూస్ఫుల్ అయ్యేలా మంచి వీడియో చేశాను. ఇప్పుడు ఒక నోట్బుక్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఒక నోట్బుక్ ఇదంతా అయిపోయింది, రాసినారు మా పిల్లలు. దీంట్లో నుంచి ఒక పేజీ చింపుకుంటున్నాను. ఇలా చింపుకొని ఒక స్టిక్ తీసుకోవాలి. ఇలా చివరి నుంచి ఇలా వన్ సైడ్ నుంచి ఇలా రౌండ్గా చేసుకుంటా రావాలి. ఇలా చేసినాక ఇలా చివరన గమ్ అంటించాలి. ఇలా గమ్ అంటించి దాంట్లో నుంచి స్టిక్ అనేది తీసేయాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇలా చివరన పెట్టాలి స్టిక్ అనేది. ఇలా రౌండ్గా చేసుకుంటా రావాలి. చూడండి, నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలానే చేయాలి అన్నీ. నాకు జలుబు చేసింది, జ్వరం వచ్చింది నాకు. అందుకే గొంతు ఎలానో అనిపిస్తుంది. ఇలానే అన్ని స్టిక్కలన్నీ చేసుకొని పెట్టుకోవాలి. నోట్స్తో ఇవల్లా చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలి. ఇలా అన్నీ రౌండ్గా చేసుకున్నాక ఇది అని ఊడిపోకూడదు. ఇప్పుడు చిన్నది నోట్స్తో చేస్తున్నాను. మనకి పేపర్ పేపర్ అయినా సరిపోతుంది. అన్నీ ఇలానే రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి మనము. అది ఊడిపోకుండా గమ్ అనేది గట్టిగా పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్నాక ఇలా గమ్ అంటించాలి గట్టిగా. దాంట్లో నుంచి స్టిక్ తీసేసి చూడండి, నేను ఎన్ని చేసుకున్నానో, ఇంకా చాలా చేసుకున్నాను, చూపిస్తాను. ఇలానే అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎన్ని చేసుకున్నానో, ఇంకా దండికి చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో చివరన కొంచెము మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ స్టిక్ అనేవి సరి సమానంలో ఉండాలి మనకి అన్నీ. లేకుంటే చూసుకొని కట్ చేసుకోవాలి. అన్నీ సరి సమానం వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేయాలి. ఎంతగానో ఈజీగా రెడీ చేశాను నేను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అన్నీ ఒకదానికి ఒకటి పెట్టుకొని లైన్గా ఉందో లేదో చూసుకొని అన్నీ కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని స్టిక్ అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన అన్నీ. ఎన్ని కావాలో మనకి అన్ని చేసుకోవాలి. పాత పుస్తకాలు, పాత నోట్బుక్లు ఉంటాయి కదా, అవి పాడేయకుండా ఇలా మనకి ఇంటికి ఎంతగానో డెకరేట్ చేసుకోవచ్చు. పాత సామాన్ కూడా నేను ఇలాంటివి చేస్తా అన్ని ఇంటి కోసము. ఇంటిని డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకే ఇలా అన్నీ చేసుకొని చూస్తుంటా, ఏది చేయాలని ట్రై చేస్తుంటా అన్నీ. నా ఛానల్లో బుట్టలు ఎలా వేయాలి అని పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి.
అన్నీ ఇలా చేసుకున్నాం కదా, అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఎలా కనిపిస్తున్నాయో అన్నీ. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా అన్నీ. ఇలా గమ్ము తీసుకొని ఒక లాస్ట్న గమ్ము పెట్టాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు పెట్టి గమ్ము ఇంకొక స్టిక్ తీసుకొని అన్నీ ఒకదానికి జాయింట్ చేసుకుంటూ రావాలి. అంతే, ఎంతో ఈజీగా అయిపోతాయి అన్నీ మనకి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలానే అన్నీ చూసుకొని సరి సమానము లేకుంటే కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకుంటూ రావాలి అన్ని స్టిక్కలన్నీ. చూడండి నేను వీడియోలో ఎలా పెడుతున్నానో అలానే పెట్టుకుంటూ రావాలి. ఫస్టే కట్ చేసుకోండి, గమ్ము అంటించినాక కట్ అవుతలేదు. అందుకే నేను చూసుకుంటున్నాను యాది సరి సమానంలో ఉన్నాయో లేదని. ఇలానే లైన్గా పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఒక అట్ట కావాలి మనకి, మిక్సీలకి గిఫ్ట్లకి దానికి వస్తాయి కదా అట్టాలు. అలాంటి అట్ట ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ గీసుకోవచ్చు. నేనైతే డబ్బా షేప్ గీసుకున్నాను. ఇలా గీసుకున్నాక ఇది కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా చూసుకొని కట్ చేసుకోండి. మా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలానే అట్ట దీంట్లో నుంచి తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. నేను అట్ట అనేది కట్ చేసుకున్నాను. షేప్ అనేది సరిగ్గా రాలేదు, అందుకే మళ్ళీ కట్ చేస్తున్నాను. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, ఒకదానికి ఒకటి గమ్ అంటించుకొని పెట్టుకున్నాం కదా, అవి దీనికి పెట్టుకోవాలి. ఇలా గమ్ అంటించినాక మొత్తము అట్టకి గమ్ అంటించుకోవాలి. చూడండి ఇవి కూడా ఒకదానికి పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్నా నేను అన్నీ. ఇలా పెట్టుకున్నవి ఇలానే లైన్గా అన్నీ పెట్టుకోవాలి. చూడండి నేను ఎన్ని పెట్టుకున్నానో అలానే అన్నీ పెట్టుకోవాలి. మనకి ఎంత అవసరం ఉందో అన్నీ పెట్టుకోవాలి. ఈ గమ్ అనేది ఆరాలి, అందుకే తగులుతలేదు ఇది. గమ్ ఆరితే బాగా అన్నీ జాయింట్ అవుతాయి. ఇలా అన్నీ పెట్టుకున్నా రావాలి. గమ్ పెట్టుకున్నది స్టిక్లన్నీ ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. చూడండి నేను రౌండ్గా పెట్టేశాను. దీనికి పెయింట్ కొట్టుకోవాలి. మనకి ఇష్టమైన కలర్ ఏదైనా కొట్టుకోవచ్చు. డబ్బా ఎంతగానో అందంగా కనిపిస్తుంది కదా, నేను వేరే కలర్ కూడా కొట్టాను. ఆ కలర్ అంత బాగా కనిపించలేదు నాకు, అందుకే వేరే కలర్ కొట్టాను. ఇలా వేరే కలర్ కొట్టినాక కొద్దిసేపు ఆరనివ్వాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. డబ్బా అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు చిన్నగా గమ్ పెట్టి ఏదైనా మన దగ్గర పాతవి డ్రెస్సులు ఉంటాయి కదా, దానికి వచ్చిన పూలు ఇవి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకి ఇష్టం వచ్చిన పూలు పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకున్నాక ఏదైనా మన దగ్గర పాత లేస్ ఉంటుంది కదా డ్రెస్సులది,
ఆ లేస్ తీసుకొని ఇలా రౌండ్గా పైవైపున గమ్ పెట్టి ఇలా రౌండ్గా లైస్ పెట్టి అతికించాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలానే పెట్టుకోవాలి. చాలా అందంగా కనిపిస్తుంది డబ్బా అనేది. ఇలా రౌండ్గా వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఎంతగానో అందంగా మనకి డబ్బా రెడీ అవుతుంది. ఇలాంటిది ఇంకొకటి చేశాను నేను, అది కూడా చాలా బాగుంది. ఇలా మనకి ఎంత అవసరమో అంత పెట్టుకొని లేస్ కట్ చేసుకోవాలి. ఇలా చివరన ఊడిపోకుండా ఈడ కూడా గమ్ పెట్టుకోవాలి. రౌండ్గా గమ్ పెట్టేసాను. కింద వైపున కూడా లేస్ పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా కింద వైపున కూడా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. నేను రెండు వైపులా లేస్ పెట్టేశాను. మన డబ్బా రెడీ అయిపోయింది. ఇంకొకటి చేశాను చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు దేనికి పెట్టానో చూపిస్తాను, దేనికోసం చేశానో చూపిస్తాను. చూడండి డబ్బా రెడీ అయిపోయింది. ఇలా మన దగ్గర రిమోట్లు అవి ఎలా ఉంటాయి కదా, ఎక్కడంటే అక్కడ పెట్టకుండా దీంట్లో పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. రిమోట్లు అంట ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది కూడా పెన్నులు, పెన్సిళ్ళు, లేకుంటే దువ్వానలు ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో. నేను దువ్వాన పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో. మన చేతులతో చేసిన ఏదైనా బాగా అనిపిస్తుంది కదా. చూడండి పెన్నులు పెట్టి చూపిస్తున్నాను. పెన్నులైనా స్కేలు ఏదైనా పెట్టచ్చు. ఇలా మన చేతులతో చేసినది చాలా బాగా కనిపించింది కదా. నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.